ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు. ఈ బంగారు తరుణములను బహు జాగ్రత్తగా ఈ వినేటటువంటి వారు వినియోగించుకోగలగటకు సహాయం చేసి నడిపించు. వాక్యం వినిచుండగా వారిపై బలమైన నీ పరిశుద్ధాత్మ శక్తి పనిచేయనట్లుగా నీ యొక్క గొప్ప దీవెనలు వారు పొందినట్లుగా అనుగ్రహించుము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుడు పరిశుద్ధుడు 99వ కీర్తనలో 3వ వచనం ఆఖరి భాగంలో యెహోవా పరిశుద్ధుడు, 5వ వచనం ఆఖరి భాగంలో ఆయన పరిశుద్ధుడు, అలాగే 9వ వచనం మొదటి లైన్లో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని భక్తులు కనుగొన్నారు. ఆయన యొక్క పరిశుద్ధతను వారు గణపరిచారు. అలాగే పరలోక ప్రార్థనలో కూడా యేసయ్య ఆయన నామము మనం గణపరచాలి, పరిశుద్ధపరచాలి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనకు నేర్పించాడు. ఆయన యొక్క సింహాసనాన్ని మనం చూస్తే 11వ కీర్తన 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన సింహాసనం ఆకాశమందున్నదని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎటువంటి దేవుడో ఆయన లక్షణాలు మనం కనుక్కోవాలి వాక్యం చదువుతున్నప్పుడు. అలాగే 45వ కీర్తన మనం చూద్దాం, 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఆయన సింహాసనం నిరంతరము నిలిచేది. అనేక మంది రాజులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రులు వస్తున్నారు. వారికి సింహాసనము నిరంతరం నిలిచేదేమీ కాదు. సూర్యుడు ఉన్నంత వరకు కూడా వారి యొక్క సింహాసనం ఉండదు. కానీ దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలిచేటటువంటిది. అనేకమైన రాజ్యాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ దేవుని యొక్క రాజ్యము ఎవరునూ దానిని కూలద్రోయలేరు. ఒకవేళ కూలద్రోయడానికి ప్రయత్నం చేసినా అదంతా కూడా దేవుని మీద యుద్ధం అనేటటువంటిది విఫలమే. సోదరుడా, నీ కొరకు దేవుడు చేసినటువంటి ఘనకార్యాలను తెలుసుకోవాలి. ఆయన లక్షణాలు కూడా మనం తెలుసుకోవాలి. 99వ కీర్తనలో ఆయన లక్షణాలు ఏంటో కొద్దిగా మనం చూద్దాం. 8వ వచనం, యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. ఆయన మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపమును పరిహరించు దేవుడు వైతివి. ఆయన పాపానికి ప్రతీకారం చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన పాపమును పరిహరించేటటువంటి దేవుడు. ఇవి మనం తెలుసుకోవాలి. ఈ కీర్తనలలో 3 దైవజనుల గురించి మనం చూస్తున్నాం. 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ట్రబుల్స్లో, ఎటువంటి ప్రాబ్లమ్స్లో, ఎటువంటి సమస్యల్లో నువ్వు ఇరుక్కున్నా, నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీవు పెడుతున్నటువంటి మొర్ర ఆయన వింటాడు. సమూయేలు గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఆ మొర్ర పెట్టుకున్నది, దేవుని సన్నిధిలోనికి వచ్చి మొర్ర పెట్టుకున్నది, దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసుకున్నది. ప్రభువా నాకు ఈ నిందను తీసివేయి, నాకు ఒక మగబిడ్డను దయచేస్తే నీకు ఇస్తాను అని మొరబెట్టుకొని వాగ్దానం చేసుకున్నది. దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు. మరి నీ యొక్క మొరను ఆయన ఎందుకు వినడు? చాలామందికి విశ్వాసం లేదు. నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వింటాడు అనేటటువంటి విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలుపెట్టు. ఏ సమస్యలో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో నువ్వు ఇరుక్కొని ఉన్నావో, ఏ విధమైనటువంటి సిగ్గులో, అవమానంలో ఉన్నావో, నీ సిగ్గును, నీ అవమానమును ఆయన పరీక్షించి నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు అని నువ్వు తెలుసుకో. ఆయన మంచి దేవుడు. పాపానికి ఆయన ప్రతీకారం చేసినప్పటికీ పాపాన్ని పరిహరించేటటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు అసహ్యమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితిలో పాపంలో ఇరుక్కున్నావేమో, నువ్వేం బాధపడకు.
ఎందుకంటే అంతరంగంలో ఈ పాపము నుండి నేను విడుదల పొందాలి అనేటటువంటి ఆశ నీ అంతర్భాగంలో ఉన్నది, నీ యొక్క హృదయాంతరంగంలో ఉన్నది గనక ఆయన నీ హృదయాంతరంగంను చూసేటటువంటి దేవుడు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ యొక్క తలుపులు వేసుకొని నీ యొక్క గదిలోనే నువ్వు సాష్టాంగపడి నీ హృదయమంతటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. నేను కూడా నా యొక్క కష్ట సమయంలో, నా యొక్క గలిబిలి సమయంలో నేను ఒంటరిగా వెళ్ళి ఆయన సన్నిధిలో నేను సాష్టాంగపడి ఏ విషయాల్లో ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనలు అన్నిటికీ నాకు జవాబు ఇచ్చి ఈ రోజున నాకు స్వతంత్రత ఇచ్చి నేను దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నాకు సహాయం చేసినటువంటి దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఆయన ఏం చెప్తాడో దాన్ని నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ముగ్గురు గురించి మనం చూసాము. ఎవరు దాంట్లో? మోషే. ఆ మోషే ఏ రీతిగా దేవుని బిడ్డలకు పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసి ఆయన యొక్క భయంకరమైన ఉగ్రత నుండి నువ్వు మరలుకోను అని దేవునికి ఎలా బ్రతిమాలాడాడో మనం చూద్దాము. నిర్గమాకాండం 22వ అధ్యాయం. ఇక్కడ మోషే సీనాయి కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో 2 రాతి పలకలు ఉన్నాయి. దేవుని సొంత వ్రైలుతో వ్రాసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. కిందకి దిగి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక దృశ్యం కనబడుతుంది. ఏంటంటే ఈ మోషే అనేవాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, గనక మాకు దేవతను చేసి పెట్టవయ్యా, దేవుడు మాకు కావాలి, అతడు ఏమయ్యాడో మాకు తెలియదు అని బహు కఠినంగా అహరోను దగ్గరికి వచ్చి వారు మొరపెట్టుకున్నప్పుడు అహరోను ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులను ఇచ్చేయండి అని ఆ బంగారు వస్తువులను అగ్నిలో వేయగా అది దూడ అయ్యింది అని అంటున్నాడు. ఆ దూడ చుట్టూ వీరు ఏం చేస్తున్నారంటే వెచ్చల విడిగా ఏం చేస్తున్నారు? నాట్యం చేస్తూ ఉన్నారు. వారికి వెచ్చల విడి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అయిపోయింది గనుక ఈ నాట్యాన్ని వీళ్ళు ఎలా ఉన్నారు? 6వ వచనం మనం చూస్తే, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది విగ్రహారాధన అంటే ఇక్కడ దాని యొక్క నిర్వచనం ఉంది. ఏంటంటే తినడం, త్రాగడం, ఆడడం. వెచ్చలవిడితనం వాళ్ళకి ఇష్టమైంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆ విగ్రహారాధన కలిగిన దేశంలో ఉన్నారు కనుక వాళ్ళకి మనసు అటు వెళ్ళిపోయింది. వీళ్ళకి వెచ్చలు విడి అనేటటువంటిది వాళ్ళకి ఎంతో ఇష్టమై వారు ఆ దూడ చుట్టూ డ్యాన్స్ వేస్తున్నారంట. మరి ఈ దినాల్లో మనం చూసే డ్యాన్సులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడి నుంచే వచ్చినాయి. ఈ సినిమాలో డ్యాన్సులు వేస్తున్నప్పుడు వాళ్ళ శరీరాల మీద ఏమాత్రం కూడా మర్యాద లేకుండా డ్యాన్సులు వేస్తారు. ఆ చూసే వాళ్ళు కూడా ఆ సగం దిగంబర స్త్రీలను మరి చూడడానికి ఎంతో ఇష్టపడుతూ వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇది విగ్రహార అంటే ఏంటంటే ఆ విగ్రహము వీళ్ళని ఏంటయ్యా నువ్వు చేస్తున్నావు, నీ దేహం ఏంటి ఇలాగ అపవిత్రపరుచుకుంటున్నావు అని ఏ విగ్రహం చెప్పదు. కనుక విగ్రహారాధనలో ఏముందంటే ఇష్టానుసారంగా ఉండవచ్చు. ఏ విగ్రహం కూడా ఏంటి నువ్వు నీ పవిత్రతను పోగొట్టుకుంటున్నావు కూడా అడగదు. కనుక విగ్రహారాధన చాలామందికి విగ్రహారాధకులు పవిత్రత వైపుకు వారి మనసును పెట్టరు. ఎంత వెచ్చలవిడిగా ఉంటే వాళ్ళకి అంత మంచిది, అంత సంతోషం. సోదరుడు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ నీ యొక్క మనసు జీవము గల దేవుని ఇంకను నీ హృదయంలోనికి నీవు రానివ్వకపోతే నీవు వెచ్చలబడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఈ సమాజం అంతా కూడా కోలాహలంతో వెచ్చలవిడిగా డ్యాన్సులు వేసుకుంటూ ఎవరికి వాళ్ళే తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ సమయంలో మరి మోషే రాగానే చాలా కోపం వచ్చేసింది, రోషం వచ్చేసింది. అతను ఆ 2 చేతులలో ఉన్నటువంటి పలకలను కింద పడేసి పగలగొట్టేశాడు. అంతే. వాళ్ళ యొక్క పాపాన్ని సహించలేకపోయాడు. దేవుడు ఏమంటున్నాడంటే 9వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఎదుగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండవు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి
నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్తా ఉన్నాడు. దేవునికి చాలా విచారము దుఃఖం వచ్చేసింది. వీళ్ళని కాల్చి పడేస్తాను, నువ్వు ప్రక్కకు జరుగు అంటున్నాడు అంతే. అప్పుడు మోషే దేవునితో 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, వాళ్ళ పక్షంగా మోషే బ్రతిమాలుకుంటున్నాడు. దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? 11వ వచనంలోనే, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఎందుకు కోపం మండుతుంది దేవుడా అని దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. 12వ వచనములో, ఆయన కొండలలో వారిని చంపనట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవడం వాళ్ళు? ఏమనుకుంటారు ఐగుప్తీయులు? నువ్వు వాళ్ళని చంపడానికే ఆ కొండలోనికి తీసుకెళ్ళావు అని అనుకుంటారు కదా అని. ఇంకేమంటున్నాడు? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక వారిని గురించి సంతాపపడము. చూసారా, దేవునికే చెప్తా ఉన్నాడు, దయచేసి వారి మీద జాలి చూపించి నీవు కీడు చేసేస్తానన్నావు కదా, దాని అంతటి నుండి నువ్వు మళ్ళుకోవాలి. ఐగుప్తులు ఏం తలేస్తారు? చంపడానికే అక్కడ తీసుకెళ్ళిపోయాడు వీళ్ళని అని అనుకుంటారు. 13వ వచనంలో, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనేటటువంటి మీ యొక్క సేవకులు, వారికి నీవిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? 13వ వచనం చదువుదాం. నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు అని వారిని జ్ఞాపకం చేసుకును. నీ వారితో ఆకాశ నక్షత్రములను నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిదవని. 14వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేయుదునని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. ఎటువంటి గొప్ప వచనం ఇది! దేవుడిని సంతాపపడేటట్టుగా చేశాడట. సోదరులారా, ఎవరి కొరకైనా మనం మొర పెడుతున్నప్పుడు దేవుడు మన మొరను ఆలకించవచ్చేమో. నీ కుమారుల కొరకు, నీ కుమార్తె కొరకు, అయ్యో ఈమె నా మాట వింటలేదని ఎంతో నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇక్కడ వీరి యొక్క మాదిరిని మనం చూద్దాం. ఎవరో నిజమే మొండిగా ఉంటారు, మాట వినరు. కానీ వారి కొరకు నువ్వు సరిగా ఉండి నీ మోసేవలే నీ యొక్క దేవుని కార్యక్రమంలో నమ్మకస్తురాలువై ఉంటే, మోషే గురించి మనం ఏం చూస్తున్నామంటే, మోషే తన ఇల్లంతటిలో కూడా, దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించి ఆయన యొక్క సన్నిధిలో ఉండేటటువంటి వాడు కనుక ఈ మోషే యొక్క ప్రార్థనను, విజ్ఞాపనను ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం చూస్తూ ఉన్నాం మనం? 31వ వచనం, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. నేను ఇక్కడ మరలా బ్రతిమాలుతా ఉన్నాడు. నా పేరన్నా తీసే, లేదా వాళ్ళ పాపాలన్నా పరిహరించు. ఎటువంటి ప్రార్థన! ఈ ప్రార్థన ఎలా వస్తుంది? ఎవరన్నా మన ఏళ్ళ తప్పు చేశారంటే వారు సావాలి అని అనుకుంటాం, వారికి బలి శిక్ష వచ్చిందని అనుకుంటాం. కానీ ఇక్కడ మోషే విషయంలో ఎందుకు దేవుడు అంతగా అతనిని మెచ్చుకున్నాడు, అభినందించాడు? ఎందుకు అతడు నమ్మకమైన వాడు? మోషేను ఎందుకు అంత దీవించాడు? అంతమందికి నాయకుడికి ఎందుకు చేశాడంటే, నా పేరైనా తీసే, లేకుంటే వాళ్ళని క్షమిస్తావా, క్షమించు. మనం నిజమే దేవుని సేవలో ఉంటున్నాం, కానీ మనం ఎలా ఉన్నాం? ఎవరి మీదన్నా మనం కోపం ఉంటే మనం ఏం చేస్తామంటే, ఏదో రీతిగా అవతల వాళ్ళ మీదకి శిక్ష రావాలి అని ఆశిస్తూ ఉంటాం. సోదరుడు, నువ్వు ఎలా ఉన్నావు? నీవు ఇతరులను ద్వేషించే పరిస్థితిలో ఉన్నావా? అవతల వాళ్ళు నీ ఎడలు చేస్తున్నటువంటి తప్పుల విషయమే వాళ్ళకు బాగా శిక్ష రావాలి అని తలస్తున్నావా? దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం కూడా
ఎలా ఉండాలంటే ఆయన యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. పాపం వేడల శిక్ష ఉన్నా కానీ ఆయన పాపాన్ని పరిహరించేటటువంటి దేవుడు గనుక దేవుడికి ఎదుటి చేస్తున్నటువంటి ఈ ప్రార్థనను 32వ వచనం, అందుకు యెహోవా ఎవడను నా ఎదుటి పాపం చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేస్తా. మనం ఆయనకి వ్యతిరేకంగా తిరిగితే మన పేర్లు తీసేస్తాడేమో, కానీ మనం విజ్ఞాపనం చేసుకోవాలి, ప్రభా నీవు జాలిగల దేవుడు, తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలి పడతాడో అలాగే మీరు కూడా నా మీద కూడా జాలి పడండి, లేకుంటే నా పిల్లల్లో ఎడల జాలి పడండి అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లక్షణాలు ఎలాగా దేవుని సేవకుల యొక్క జీవితాల్లో నుంచి మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఒక ఆయనను గురించి మనం ఇందాక చూసాం, మోషే గురించి చూసాం, అహరోను గురించి మనం ఏం చూస్తున్నాము? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి 42వ వచనం సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరుగు చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనపడింది. ఎప్పుడూ కూడా మానవుల యొక్క స్వభావం ఏంటంటే ఏదో రీతిగా తిరుగుబాటు చేయాలంతే. దేవుని సేవకులకు విరోధంగా తిరుగుబాటు చేయాలి. వీళ్ళు మనసు ఎప్పటికీ మారడం లేదు. ఎంత జరిగినా, ఇన్ని కార్యాలు జరిగినా, దేవుడు వీళ్ళని ఎంత మొత్తినా, ఎంత తెగులు పంపించినా వీళ్ళ మటుకు మారడం లేదు. ఏదో రీతిగా దేవుని సేవకులకు విరోధంగా చాలామంది ఇలాగ విరోధంగా తిరుగుతూ ఉంటారు. దేవుని సేవకుల ద్వారా ఎంత మేలు పొందినా సాతాను యొక్క పని ఏంటంటే కృతజ్ఞత లేకుండా చేయటమే. సోదరుడా, నిన్ను నడిపించినటువంటి దేవుని సేవకుడు ఎలా తెప్పలు పడ్డాడో, ఎలా నీ కొరకు ప్రార్థన చేశాడో, ఎలా కన్నీరు గార్చాడో ఇదంతా మర్చిపోయి నీ ఇష్టానుసారంగా తిరగబడతా ఉన్నావు. ఎవరో కనబడతారు, ఇంకా వారు ఏం చెప్తారో అది నమ్ముతావు. నీ వంకర మనసును మార్చుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. దేవుని సేవకులు నీకు చేసిన మేలును మర్చిపోతా ఉన్నావు. దేవుని సేవకుడు నీ కొరకు ఎలాగా కష్టపడి సమయమును ఖర్చు పెట్టి నీతో కలిసి ప్రార్థన చేసి నీలో ఉన్న చీకటిని గద్దించాడు. ఇవన్నీ మర్చిపోయి నీ ఇష్టానుసారంగా తిరగబడతా ఉన్నావు. ఈ తిరుగుబాటు హృదయం నుంచి దేవుడు నిన్ను విడుదల చేయాలి. ఎంత చేసినా, ఐగుప్తు నుంచి వీళ్ళు బయటికి తీసుకొచ్చినా, ఎర్ర సముద్రం చీల్చిన, మన్నాను వాళ్ళపై కురిపించిన, వస్త్రములు పాతగిల్లకుండా, వాళ్ళ కాళ్ళు వాయకుండా, మరి వాళ్ళకి కావలసినటువంటి అనేకమైనటువంటి మేలును దేవుడు దయచేసినప్పటికీ దేవుని ఎడల వారు కృతజ్ఞతగా లేరు. దేవుని సేవకుల పట్ల కృతజ్ఞతగా లేరు. సైతాన్ చెప్పిందే నమ్మింది కానీ దేవుడు చెప్పింది నమ్మలేదు. దేవుడు చెప్పినటువంటి మాటలను మర్చిపోయారు. సోదరులారా, ఎన్నడూ కృతజ్ఞత లేని తనములోనికి రావద్దు. ఇది చాలా డేంజర్. నువ్వేదో అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, నేను సేవకుడిని అయిపోయాను, నేను ఒక పెద్దదాన్ని అయిపోయాను, 10 మంది నాకు విధేయత చూపిస్తున్నారు అని అనుకోకు. నీవు మొదటిలో దేవుని సేవకులు ఎలాగ నిన్ను హెచ్చరించారు, ఎలాగ పాపం నుండి నేను విడుదల చేయడానికి ప్రార్థన చేశారు, ఇవన్నీ మరిచిపోయి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ కృతజ్ఞత లేనివాడుగా ఉంటున్నావు. నీ మాటలలో, నీ ప్రవర్తనలో నీవు చూపించేది ఏంటంటే తిరుగుబాటు. నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకేం చెప్పవసరం లేదు అనే పరిస్థితిలోనికి నేను సైతాను వలె హెచ్చించుకుంటున్నావు. లూసిఫర్ అలా చేశాడు, అతడు హెచ్చించుకున్నాడు. నాకన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు అందం ఉంది అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎలా చేశాడనే దాన్ని మరిచిపోయి గర్వంగా ఉన్నారు. ఎక్కడేం చూస్తున్నాం మనం? వీళ్ళు విరోధంగా సనగడు ఒకటి సైతాన్ మనలో పెట్టేది ఏంటంటే ఎప్పుడు గుడుగుడు వెంట ప్రతి దానికి సణుగుతూ ఉంటాం. దేవుడి దినాల్లో నేను కాపాడడం లేదా? ఎక్కడేం జరుగుతుందో చూద్దాం. 44వ వచనం, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవడి, క్షణంలో
నేను వారిని నశింపచేయుదును అని మోషేకు సెలవీయగా వారు సాగిలు పడ్డారు. ఎందుకు సాగిలు పడ్డారు? ఆ ప్రజల ఎడల వీరుకున్నటువంటి ప్రేమను బట్టి, శ్రద్ధను బట్టి సాగిలు పడ్డారు. అంతే. 46వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టను. మోషే ఎంత శ్రద్ధగా ఉన్నాడు. తెగులు బయలుదేరిపోయింది, వెళ్ళు, ధూపార్తిని పట్టుకో, దాంట్లో బలిపీఠపు నిప్పులను వేసుకొని వాళ్ళ మధ్యకి వెళ్ళి పరిగెత్తుకొని వేగంగా వెళ్ళి అంటున్నాడు. క్షణంలో నాశనం చేసేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? నువ్వు వేగంగా వెళ్ళి రన్. ఈ దేవుని సేవకులకు ఉన్నటువంటి శ్రద్ధ చూడండి. 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఏం చేశాడు అహరోను? పరిగెత్తాడట. నెమ్మదిగా నడిచేళ్ళవచ్చు కదా, వాళ్ళని అలాగే చెయ్యాలి అని అనుకోవచ్చు కదా. వేగంగా వెళ్ళు అని మోషే చెప్పాడు. పరిగెత్తాడట. అహరోను పరిగెత్తడం ఇక్కడ మనం చూస్తాం. దేవుని సేవకులు అలాగే అవిధేయులుగా, గ్రుడ్డివారుగా, అజ్ఞానులుగా మరి సణుగుతున్నప్పుడు ఎన్నోసార్లు దేవుని సేవకులు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి పరిగెడతా ఉన్నారు. ఈ పరుగును మనం చూస్తున్నప్పుడు దేవుని సేవకుల యొక్క ప్రయాసను మనం గమనించాలి. చాలామంది దేవుని సేవకులకు ప్రయాసను గమనించరు. ఎలాగ విజ్ఞాపన చేస్తున్నారు, ఎలాగ వారి కొరకు ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ధూపార్తిని పట్టుకొని తెగులుతో నింపి దానిని పరిగెత్తాడో అక్కడ ఏం చూస్తున్నాం మనం? ఆ తెగులు ఆగిందంట, ప్రాయశ్చిత్తం చేశాడు. 48వ వచనం. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగాను. తెగులు ఎలాగ ఆగింది? ఎప్పుడైతే ఈ ధూపార్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అక్కడ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడో ధూపార్తిని తీసుకొని, వెంటనే తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, చాలామంది దేవుని సేవకుల యొక్క ప్రయాసం, వారి యొక్క ప్రార్థనలు గమనించలేనటువంటి దౌర్భాగ్యాలుగా ఉంటున్నారు. నువ్వు కృతజ్ఞత లేనివాడుగా ఉంటున్నావా? పొందవలసిన మేలు ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఈ దినాన నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావంటే, పాపమునకు దూరంగా ఉన్నావంటే, వ్యభిచారానికి దూరంగా ఉన్నావంటే, అనేకమైనటువంటి తెగులులకు నువ్వు దూరంగా ఉన్నావంటే కారకులు ఎవరు అనే సంగతి మరిచిపోయి వెర్రవేగి మాట్లాడుతూ ఉన్నాను. కొంతమంది దేవుని సేవకులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఆ మిట్టి పడుతూ ఉంటారు. అసలు గౌరవంగా కూడా మాట్లాడరు. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో పోయి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఇంకొక ఆయనను చూస్తున్నాం, సమూయేలు. మోషే గురించి చూసాము, అహరోను గురించి చూసాం. ఇప్పుడు సమూయేలు గురించి మనం చూస్తున్నాం. ఆ సమూయేలు మరి మందిరంలో పెరిగాడు. తన తల్లి అయిన హన్నా నుండి అతనికి దేవుడు ప్రార్థనాత్మని ఇచ్చాడు. అతడు మందిరంలో పెరిగి మరి వచ్చేవారందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రార్థనాపరుడు అని మనం తెలుసుకుంటున్నాం. 1 సమూయేలు 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారు అని ఫిలిస్తీయులు వినినప్పుడు ఇశ్రాయేలుల సర్దారులు, ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు వద్దకు పరిగెత్తుకొచ్చారట. మా కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 9వ వచనం. సమూయేలు పాలు విడదని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి ఇక్కడ వెంటనే
ఇశ్రాయేలు పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించాడు. చూసారా, మరి దేవుడు ఏం చేశాడు? సమూయేలు యొక్క ప్రార్థనను అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు చూడండి, 10వ వచనంలో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరంది. ఏం పంపించాడు? ఉరుములు పంపించాడట. ఎంత మంచి దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి సైన్యాలు, రకరకాల సైన్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉరుములు ఉరిపించి వాళ్ళని భయపెట్టేసి తారుమారు చేసేసాడు. ఆ ఫిలిష్తీయులు పారిపోయారంతే. సహోదరుడా, నీ కొరకు విజ్ఞాపనం చేసేటటువంటి దేవుని సేవకులు ఉన్నప్పుడు నువ్వు బహు జాగ్రత్తగాను, వినయముతోను, విధేయతతోను, కృతజ్ఞతతోను దేవుని ఎడల వారి ఎడల ఉండటం నేర్చుకో. బలమైనటువంటి దేవుని ఆత్మ నీ మీదకు దిగి నీవు గ్రహింపును దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను కరుణించుము. నీ యొక్క ఆత్మ వారిలో పనిచేయనట్లుగా గ్రహించుము. పరిశుద్ధాత్మ శక్తి వారి మీద పనిచేసి వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు నుంచి వారిని సంపూర్ణంగా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే గర్విష్ఠులుగా ఉన్నారో, ఎవరెవరైతే ఇంకను నీ యొక్క వాక్యానికి అవిధేయులు అవుతున్నారో వారందరినీ ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా తాకడని వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్మ శక్తి వారిని పట్టుకొని దీనులుగా చేసి సనుగుడు నుండి, గొణుగుడి నుంచి వారిని విడుదల చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ నా తండ్రి, వారి పిల్లలను మీరు కరుణించు. ఎవరెవరు పిల్లలైతే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడినని వేడుకొంచున్నాను. కొంతమంది భర్తలు ఎంకను భార్యలను హింసిస్తూనే ఉన్నారు. వారందరిని మీరు దర్శించండి అని వేడుకొంచున్నాను. వారికి మీరు ఇస్తున్నటువంటి కాపుదల కొరకు, మీరు ఇస్తున్నటువంటి ఓనాతన ఉపకారముల కొరకు దావీదు వల్లే వారు కృతజ్ఞులుగా ఉండగలట కృప చూపించి నడిపించు. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా నీపై పనిచేస్తుంది. ఈ పుస్తకం కొరకే మమ్మల్ని సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మీ హృదయాలను సూక్ష్మంగా పరిశోధించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక మరికొందరు దైవ సేవలో పాలు పొందుతున్నారు. ఈ పత్రిక సంవత్సరము చందా ₹150 మాత్రమే. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూర్, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఆఫీస్ అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ 36-8-3A RCM చర్చ్ ప్రక్కన, వుడ్పేట, విజయవాడ 10. మా ఫోన్ నెంబర్స్ 9553041655, 9390108373 మరియు 086624899991.